హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుసుమ థాట్స్. ఈరోజు మనం సింహంకున్న శక్తిని తెలుసుకుందాం. సింహం తన శక్తిని అరుపులో ఎప్పుడూ చూపదు, తను చేసే వేటలో చూపిస్తుంది. నిజమైన మనిషి కూడా మాటల్లో కాక పనిలో ఆ శక్తిని చూపిస్తే చాలా బాగుంటుంది. ఎంత బాగుందండి ఈ సెంటెన్స్. ఇది ఎవరికి మ్యాచ్ అవుతుందంటే, కొంతమంది అరిచి ఎదుటి మనిషిని అదుపులో పెట్టుకోవాలి అనుకుంటారు. అరవడం వల్ల తన విఘ్నతని తనే కోల్పోతున్నాడని అరిచే వ్యక్తికి తెలియదు. ఎదుటి మనిషి అనుకుంటాడు, మీరు అరిస్తే ఎదుటి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనుకున్నప్పుడు ఎదుటి మనిషి కూడా అనుకోవచ్చు కదా, అరిచే ప్రతి కుక్కకు అరవదని. అరవని ప్రతి సింహం సైలెంట్గానే తన పనిగా తను చేసుకొని పోతుందని. నీకు నువ్వు గొప్ప అనుకున్నప్పుడు ఎదుటి మనిషి కూడా తనకు తను సింహంతో పోల్చుకోవచ్చు కదా. ఈ అరిచే మనిషి ఎందుకు అని ఆలోచించడు. అరవకుండా తన పనేదో తను చేసుకొని ఆ గొప్పతనాన్ని నలుగురికి చూపిస్తూ ఎందుకు గొప్పగా బతకలేకపోతున్నాడు. అరిచి ఏం సాధిస్తారు? ఎదుటి మనిషిని భయపెట్టాలనుకుంటారా? అది జన్మలో జరగదండి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఎవరైతే కోపంతో ఊగిపోతూ ఉంటారో, ఎవరైతే కోపంతో అరుస్తూ ఉంటారో, అరిస్తేనే నా పనులు జరుగుతాయి అనుకుంటారు, వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో మీకోసమే అనుకోండి. సైలెంట్గా ఉండి అన్నీ చేయొచ్చు. ఓపికతో ఎన్నో గెలవచ్చు. ఓపికతో ఉన్నవారు తక్కువ కాదు, అరిచినంత మాత్రాన గొప్ప అయిపోరు. ఆలోచించండి. థ్యాంక్ యూ.